సార్, ఒక జ్యోతిష్యుడి సలహాతోని కేసీఆర్ గారు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సంచలన నిర్ణయం ఏంటి సార్? ఇంతకీ ఆ జ్యోతిష్యుడు ఎవరు? అంటే అతనికి జాతకపరంగా కూడా నక్షత్రపరంగా బాగాలేదు, బాగుండదు అని కూడా సజెస్ట్ చేశారట. జ్యోతిష్యుడు ఎవరో మనకు తెలియదు, కానీ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆయనకి పర్టికులర్గా ఏమైనా సర్జరీలు అయితే ఒక డాక్టరు, లేదా అతనికి ఇలాంటి విషయాల్లో సజెస్ట్ చేయడానికి ఒకరు, అలాగే అతను రాజశ్యామల యాగం కూడా చేశారు. అలాగైతే ఇప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇట్లాంటివి సలహా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఆయన పూజలు వేద పండితులకి, ఇట్లాంటి పూజలు పునస్కారాలు చేసే వాళ్ళకి దైవ చింతన వంటి కొంచెం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే యాదాద్రిది కూడా యుద్ధ ప్రాతిపదికన ఒక రకమైన దానికి ఒక ప్రెస్టీజ్గా తీసుకొచ్చారు. యాదగిరిని యాదాద్రిగా మార్చారు. తరువాత ఆయన ప్రతిదీ కూడా దేవాలయాలకు ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, లేదంటే దేవాలయాల్లో జరిగే క్రతువులకి ఇంపార్టెన్స్ కానీ ఆయన గత ఎన్నికల ముందు కూడా నిర్వహించారు, అంతకుముందు ఎన్నికల ముందు నిర్వహించారు. 2018లో కూడా ఆయన ఫామ్ హౌస్లో రాజశ్యామల యాగం ఏదో నిర్వహించారు. ఆ తర్వాత మొన్న కూడా మళ్ళీ చేశారంట. ఫస్ట్ ఆయన బీఆర్ఎస్ పెట్టిన తర్వాత కూడా తెలంగాణ రాకముందు ఢిల్లీలో కూడా ఒక పెద్ద, ఆయన సొంత ఇంట్లో ఢిల్లీలో గృహప్రవేశం చేసినప్పుడు కూడా ఒక పెద్ద యాగం. అంటే ఎందుకు అవన్నీ చెప్తున్నానంటే ఆయన కొద్దిగా దైవ చింతన అది ఉంది, ఇటువంటివి కొంచెం నమ్ముతారని అనిపిస్తుంది నాకు. సో ఈ నేపథ్యంలో ఆయనకి కొంచెం గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి అన్నట్టుగా సూచాయిగా చెప్పారు. బట్ ఎంత చెప్పినా ప్రతిదానికి కూడా ఈ హైందవ సిద్ధాంతం ధర్మంలో ఒక రెమెడీస్ అలాంటివి ఉంటాయి, పూజలు పునస్కారాలు వాటికి. కాకపోతే కరెక్ట్ రెమెడీ చెప్పగలగాలి. కరెక్ట్ రెమెడీ చేయగలిగితే వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. 80% సక్సెస్ ఉంది ఆ విషయంలో. బట్ అంత కరెక్ట్ రెమెడీస్ తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఇప్పుడు జనరేషన్లో క్వశ్చన్ మార్క్. సో ఎవరి నమ్మకాలు వాళ్ళవి, అది పక్కన పెడితే. సో ఆయనకి ఫస్ట్ నేను విన్నది ఏంటంటే ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడమే తప్పు, అది జాతకపరంగా కూడా సరిగ్గా లేదు, మరలా బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చబోతున్నారా అనే వార్తలు కూడా వచ్చాయి. సర్లే, ఎందుకో అలా అయినప్పటి నుంచి కూడా దాని మీదకి కొంచెం బురద చల్లడము, ఆ పార్టీ మీదకి, లేదంటే కొంచెం ప్రాతినిధ్యం తగ్గడం, ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి ఇవన్నీ జరుగుతున్నాయని చాలామంది చెప్పినా కూడా ఎందుకో ఆయన పెడచెవిన పెట్టారని కూడా వార్తలు, అంటే ఆ నోట ఈ నోట విన్న మాట అది. తర్వాత బీఆర్ఎస్ అంశం అలా అయింది. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన మరుక్షణం ఆయన సంథింగ్ కాల్ జారి పడిపోవడము, తుంటి ఎముక ఆపరేషన్ అవ్వడము, అదొక ఇష్యూ. తర్వాత ఆయన ప్రగతి భవన్ విడిచిపెట్టి వచ్చేసాక ఎక్కడో అవుట్కట్స్లో ఫామ్ హౌస్కి వెళ్ళాలి, బట్ రెగ్యులర్గా డాక్టర్ చెకప్కి వెళ్ళాలి, తీసుకురావాలంటే అక్కడ నుంచి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎక్కడ అంటే ఇక్కడ మళ్ళీ నంది హిల్స్లో ఒకప్పుడు ఉన్న ఇంటికి తీసుకొచ్చారు. ఆ ఒకప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కవిత గారు అరెస్ట్ అంట. అంటే ఒకదాని మీద ఒకటి ఇప్పుడు ఎంత అనుకున్న బిడ్డ ఆ మమకారం ప్రేమ ఉంటుంది కదా. అరే ఏంటి ఇలా జరుగుతుంది, కవిత అరెస్టు, అప్పుడేంచి పడిపోయారు, ఇప్పుడేంచి ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి, 17కి మ్యాక్సిమము 10 కాంగ్రెసే వస్తాయి, ఒక 3 బీఆర్ఎస్కి, 3 బీజేపీకి, 1 ఎంఐఎంకి వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్కి ఒక 12 సీట్లు కానీ వచ్చినట్టయితే ఇంకా బీఆర్ఎస్ దగ్గర ఒకటి, బీజేపీ ఒకటి, చెరో ఒకటి తగ్గి 2 వస్తాయి. అంటే మరి అవన్నీ డీమెరిట్సే కదా, అవన్నీ చెడుకు సంకేతాలు. అంటే రాజశ్యామల యాగం చేసిన వ్యక్తి, రాజయోగంతో 2 సార్లు ముఖ్యమంత్రిగా చలామైన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న కేసీఆర్ గారు దాన్ని ఏమంటారు, తెలంగాణ జాతిపితగా కూడా చాలామంది అభివర్ణించారు కదా. అంటే ఏదైతేనేమో అన్ని పార్టీలని కానీ, అన్ని ఉద్యోగ సంఘాలను కానీ, లేదా ప్రజా సంఘాలని ఒక తాటి మీద తీసుకురావడము, ఆయన ఉపవాస దీక్ష, నిరాహార దీక్ష చేయడము, మొత్తానికి కేంద్రం కాంగ్రెస్ మెడలు వంచి తేవడము ఏదో జరిగింది. మొత్తానికి సాధించుకున్నారు. 2 సార్లు ముఖ్యమంత్రిగా మంచి మెజార్టీతో వచ్చారు. సో ఎటువంటి వ్యక్తి ఒక్కసారిగా పదవి పోయేసరికి ఒకదానికొకటి పరాభవం అవ్వడము, ప్రతిపక్షంలో ఉండిపోవడము, ప్రతిపక్షంలో అందరూ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వెళ్ళకపోవడము, ఆయన ఆపరేషన్ అవ్వడము, తర్వాత సెపరేట్గా ప్రమాణ స్వీకారంకు వెళ్ళడము, ఇప్పుడు బిడ్డ అరెస్ట్ అవ్వడము, ప్రగతి నివాసం నుంచి బయటకు వచ్చేస్తే ఎక్కడ ఉండాలి అంత. ఇప్పుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, తర్వాత ఉద్యమం నేత, అంత సీనియర్ నాయకులు అయ్యింది. ఇప్పుడు ఆయన కలవడానికి, చూడడానికి రోజుకు 10 మంది 50 మంది వస్తుంటారు, పోతుంటారు.
మరి అలాంటప్పుడు ఆ చిన్న హౌస్ ఏం సరిపోతుంది? బట్ ఆ చిన్న హౌస్లో ఉన్నారు కాబట్టి అది ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల కవిత గారు కూడా ఇప్పుడు ఆ ఇల్లు వాస్తుపరంగా, సెంటిమెంట్ పరంగా, జ్యోతిషపరంగా అచ్చి రాలేదని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే అమ్మా, వాస్తు ఈ జ్యోతిష్యం అనేది కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. ఆ నమ్మితే అరే నమ్మితే అలాగే జరుగుతుందిరా అని అనుకుంటాం, నమ్మకపోతే ఏదీ లేదురా అంటారు. కానీ అది ఎవరు చెప్పగలరు? నమ్మకినా నమ్మకపోయినా విధిరాత ఎవరు తప్పించలేరు. అది జరగాల్సింది జరుగుతుంది. అది ఏ ధర్మమైనా అదే మాట చెప్తుంది. సో ఇట్లా అయినప్పుడు వాళ్ళకి ఎవరైతే కుటుంబ వ్యవహారంకు సంబంధించి వేద పండితులు, ఆ జ్యోతిష్యులు అనేవారు చెప్తారో, వాళ్ళు ఆ గతంలో కొన్ని చెప్పినప్పుడు జరిగాయి అనుకో, 2 జరిగినప్పుడు మూడోది ఎట్లాగా? ఇప్పుడు మొన్న ఆవిడెవరు, సాయన్న బిడ్డ నందిత, ఆవిడ కూడా జ్యోతిష్యుడు ఏం చెప్పారట, అమ్మ నీకు గండాలు ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండు తల్లి అన్నారట. దానికి అనుకున్నట్టుగానే ఒక దగ్గర షాపింగ్ మాల్కి వెళ్తే లిఫ్ట్లో ఇరుక్కుపోవడము, ఇంకో దగ్గర ఎక్కడో కన్స్ట్రక్షన్కి వెళ్తే మీద నుంచి పడాల్సిన జస్ట్ తప్పుకోవడం, పక్క పడ్డము అయ్యే. మూడోసారికి ఆవిడ అన్ని పూజలు పునస్కారాలు చేసిన ఆ యాక్సిడెంట్లో చనిపోయారు. చూడండి ఎంత విధిరాత. కాకపోతే పక్కన ఉన్న డ్రైవరు కంపియ ఆయనకేం అవ్వలేదు, ఈమె చనిపోవడం ఏంటి? ఒకవేళ ఆ యాక్సిడెంట్ అయింది అనగానే హార్ట్ అటాక్తో చనిపోయిందా? భయంతో ఉన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందా? కారణాలు తెలియవు. బట్ ఆ జ్యోతిష్యులు ఎవరైతే చెప్పారో దాని ప్రకారమే జరిగింది. ఇప్పుడు మనకి పురాణాల్లో కూడా గత చరిత్ర, భారతదేశ చరిత్ర తీసుకున్నా కూడా గౌతమ బుద్ధుడు ఆయనకేం చెప్పారు, తండ్రికి మీకు మంచి వారసుడు వస్తాడు. ఎటువంటి వారసుడు అంటే, అయితే గొప్ప చక్రవర్తి అని అవుతాడు, భారతదేశాన్ని అంతటిని పరిపాలించే చక్రవర్తి అని అవుతాడు, లేదా గొప్ప సన్యాసి అని అయిపోతాడు అని చెప్పారట. అరే గొప్ప సన్యాసి అయిపోతాడు చెప్పలే అంటే, వాళ్ళు కూడా ఎప్పుడు జ్యోతిష్యం అనేది చూచాయిగా చెప్తారు, ఏదైనా పక్కాగా ఎలాగని చెప్పరు. సో అలా చెప్పగానే ఏం చేశారు, అమ్మో ఒకవేళ ఈయనకి ప్రపంచం అంతా చూపిస్తే ఏముందిలే అంత మిథ్య అనుకొని ఆయన సన్యాసి అయిపోతాడేమో భయపడి ఆ అంతఃపురంలోనే అన్ని స్కూళ్ళు పెట్టించి, విద్య నేర్పించి, అక్కడికే గురువులను తప్పించి ఆయనకి ఆఖరికి పెళ్లి కూడా చేసేసాడు. సిద్ధార్థుడు ఆయన పేరు కదా. సిద్ధార్థుడికి పెళ్లి కూడా చేసేస్తే ఓ బిడ్డను కూడా బాబుని కన్నాక వన్ ఫైన్ డే సిద్ధార్థుడు బయటికి వెళ్ళాడంట. వెళ్తే ఆ పరివారానికి ఒకటి పిలిచి, నాకు ఎందుకో ఇది కోట దాటి బయటికి వెళ్ళాలనుంది, చూడాలనుంది అంటే, వద్దు యువరాజా మిమ్మల్ని తీసుకెవద్దన్నారు. లేదు నువ్వు నా మాట ఆజ్ఞ ధిక్కరించడానికి వీళ్ళే తీసుకెళ్ళంటే ఆ రథసారథి తీసుకెళ్తాడు. బయటికి వెళ్ళి చూడగానే రకరకాలుగా ఒక శవం చూస్తాడంట, బాధపడుతున్న ముసలాంను చూస్తాడంట, ఇంకో దగ్గర ఒక కుష్ఠరోగి వాడిని చూస్తాడు. రకరకాల ఏంటి మనుషులు నాలాగా హ్యాపీగా లేరేంటి, రకరకాల బాధలతో, ఆకలి బాధలతో ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు. మొత్తానికి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు, గౌతమ బుద్ధుడు అయ్యాడు. మరి జ్యోతిషులు చెప్పినట్టు సన్యాసి అయినట్టేగా, మరి అయింది కదా. పూర్వక అంతకంగా పురాణాలు తీసుకుంటే గతంలో కూడా మునులు కొంతమంది శాపాలు ఇచ్చేవారు. దశరథ మహారాజుకి ఏం చెప్పాడు శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు, మా బిడ్డను మాకు కాకుండా చేసావు కాబట్టి నువ్వు కూడా బిడ్డ లేకుండా ఆ క్షోభతో నేను మరణిస్తావు అన్నారు. అది శాపం అనుకోవచ్చు, బట్ అది ఫ్యూచర్లోకి వెళ్తే జ్యోతిష్యులాగానే యూజ్ అయింది కదా. అంటే భవిష్యత్తు ఇంట్యూషన్, భవిష్యత్తు చెప్పగలిగే వాక్శుద్ధిని వాళ్ళు చెప్తున్నారు కదా, కొన్ని జరుగుతున్నాయి కదా. సో అట్లాగా కొంతమంది చెప్పినప్పుడు ఆ నమ్మకాలు కుదిరినప్పుడు ఏమో కరెక్టే, వరుస పెట్టి ఇవన్నీ సెంటిమెంట్గా జరుగుతున్నాయి కదా, ఏమో ఒకసారి మార్చి చూద్దాం. మార్చిన వెంటనే వాళ్ళకి ఏమైనా లైఫ్లో కానీ లైఫ్ స్టైల్లో కానీ చేంజ్ వచ్చింది అనుకోండి, మేబీ నమ్మకం కుదరచ్చు. అది అన్ని వేళల్లో అవుతుందని కాదు. అలాగని ఆ నమ్మిన వాళ్ళందరూ అబ్బా ఇలా పిచ్చిరా మూఢనమ్మకాన్ని కొట్టిపడడానికి కూడా లేదు. శాస్త్రం ఉంది, కానీ ఎట్లా నమ్మాలో అలా నమ్మాలి. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంతేగాని డబ్బులు ఖర్చు పెట్టేసుకొని లక్షలు ఖర్చు తగలబెట్టేస్తే నాకు వస్తుంది, నాకు పూజ చేస్తే వస్తుంది అంటే కాదు. దానికి ఒక మంత్రం ఉంది, తంత్రం ఉంది, విధానం ఉంది. దానికి ఒక సిస్టమేటిక్గా వెళ్తే అయ్యేవి కూడా ఉన్నాయి. ఎందుకంటే సనాతన ధర్మంలో ప్రతిదీ దానికి కూడా స్కోప్ ఉంది. దాన్ని డెప్త్గా అనలైజ్ చేస్తే రిజల్ట్ ఉంటుంది, దానికి సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే మనం చేయక సైన్స్ అది ఇది అంటారు, ప్రూవ్ చేయి చూపించంటే ఎవరు చూపిస్తారు? దానికి ప్రూఫ్స్ లేవు. నమ్మకం, గాలి ఉందంటే ఎలా చూపిస్తాం? దాన్ని సౌండ్ చేయగలం, కాకపోతే బెలూన్లో నింపి బరువుగా ఉందని చెప్పగలం తప్ప గాలిని కూడా ఎవరు చూపించలేరు కదా. అలాగే ఇది కూడా మేబీ ఆ జ్యోతిషి చెప్పిన దాన్ని కానీ కొన్ని నమ్మకాలు కుదిరిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన షిఫ్ట్ అవుతారో, లేదంటే రాజీకి వచ్చైనా ఇంకేమైనా విడిపించుకుంటారో చూద్దాం.